వెంకటేశాయ గోవింద గోవింద. ఈ అద్భుతమైన విజయం అందించిన ప్రేక్షకులకి మా అందరి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం చాలా సంతృప్తిగా ఉంది. నా జన్మధన్యం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాఘవేంద్రరావు గారికి, నా మిత్రుడు నాగార్జున గారికి, ఈ బృందంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రజ్ఞా జైస్వాల్, అనుష్క గారికి, కీర్వాణి గారికి, కథ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఈ జన్మ మొత్తం రుణపడి ఉంటాను. ఈ ప్రేక్షకులకి, నాగార్జున గారి అభిమానులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి ఇది పెద్ద గిఫ్ట్ నాగార్జున గారు, రాఘవేంద్ర గారు ఇచ్చింది. ఈ నిన్న పొద్దున్న నుంచి, అంటే మొన్న రాత్రి మేము ఒక ప్రివ్యూ షో వేసుకున్నాము. నిన్న ఈరోజు తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు కానీ, బయట రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, బయట దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు, వాళ్ళు చేసిన ఫోన్లు, వాళ్ళు ఇచ్చిన అనుభూతి ఈ జన్మకి నాకు ఇది చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి ఎంత అద్భుతమైన సినిమా తీసావు అంటే అది చాలు, నాకు ఈ లైఫ్కి ఇది చాలా అనిపిస్తుంది. అంత తృప్తిగా ఉంది. అంటే వ్యాపారాలు చాలా చేస్తున్నాం కానీ ఇంత మంచి పేరు, ఇంత మంచి సినిమా చూడగలిగామని. స్క్రీన్ మీద రాఘవేంద్ర గారు ఆ డైరెక్షన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తుంటే మనకి నేను స్వామిలో కలిసిపోయినట్టుంది. అంటే స్వామితో హతి రాంబాబు గారు ఆట ఆడుతుంటే మేము ఆడుతున్నట్టుంది. లాస్ట్ సీన్ దాకా ఆయన కళ్ళల్లో, ఆయన కళ్ళు చేసిన, ఆయన చేసిన యాక్టింగ్కి నేనైతే మీరందరూ చూశారు. నాకైతే అట్లీస్ట్ 40 minutes నేను కంటిన్యూగా నా కళ్ళలో నీళ్లు ఉన్నాయి. అంత అద్భుతం. కళ్ళలో నీళ్ళు అంటే బాధ కాదు, ఆనంద బాష్పాలు. స్వామి ఆనంద బాష్పాలు. బాధపడిన లాస్ట్ ఆతిరాంబాబా గారు ఆ సమాధి టైంలో అయ్యో ఇద్దరు స్నేహితుల్లాగా ఉండి వాళ్ళు విడిపోతున్నారనే బాధ ఒకటి కలిగింది. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన దీంట్లో ఇంపార్టెంట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రతి శ్రద్ధ తీసుకొని తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం మనం అందరం మర్చిపోయినాం. ఇన్ని జనరేషన్స్ నుంచి మర్చిపోయినాం. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నతో తిరుపతికి పోయేవాడిని. అక్కడ పోవడం, దర్శనం చేసుకోవడం, ఒక్క నిమిషంలో దర్శనం చేసుకోవడం, మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ప్రసాదాలు తినడం, మంచిగా లడ్డులు తినడం, వెనక్కి వచ్చేయటం. అసలు మనకి ఈరోజు ఈ సినిమా ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ చాలా ఉన్నాయి. అసలు 7 కొండలు అంటే పేర్లు ఏంటి, బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది, అవతల అక్కడ ఉండే లేక్స్, ఇవన్నిటిలో మనం స్నానం చేయాలి. స్నానం చేసి మనం దర్శనం చేసుకోవాలి. వరాల స్వామిని దర్శనం చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవాలి. ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ దీని ద్వారా తెలపడం జరిగింది. యంగ్ జనరేషన్కి ఇవన్నీ తెలియవు. ముఖ్యంగా పెద్దోళ్ళ కోసం ఎనీవే పెద్దోళ్ళందరూ సినిమా చూస్తున్నారు. ఈరోజు మాది హైయెస్ట్ బుకింగ్ ఉంది. నెక్స్ట్ 2 days వీఆర్ అట్ 87%. మిగతా అన్ని 20, 80, 82, 81 అట్టుంటే మాది 87 బుకింగ్ ఉంది. పెద్దోళ్ళనే చూస్తున్నారు. మా అందరి కోరిక ఏంటంటే ఈ యంగ్ జనరేషన్కి ఇది తెలపాలి. వాళ్ళకి తిరుపతి పైన ఏం జరుగుతున్నాయి, ఈ పూజలు ఏంది, తోమాల్సేం ఏంది, అన్నదానం అంటే ఏంది, ఇది తెలపాలని జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది దీంట్లో. మా డైరెక్టర్ గారు, ఆయనకి ఆలోచన, హాతీరాం బాబా సినిమా తీయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఈరోజే, ఇప్పుడే ఈవినింగ్ ఇక్కడికి వచ్చే ముందు ఒక 1/2 hour పడుకుంటలేనుగానే నాకు తెలిసింది ఏంటంటే ఆయన టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. అక్కడ భక్తులు పడే బాధలు ఆయనకి తెలుస్తున్నట్టున్నాయి. ఏ విధంగా భక్తులు వస్తున్నారు ఏంటి అంటే ఆయన ఇన్వాల్వ్ అయినట్టున్నారు ఈ 2 yearsలో. అందుకు ఆయన తట్టినట్టుంది హాతీరాం బాబా సినిమా తీయాలని. ఎవరు తిరుపతికి పోయినా మనకి దర్శనం దొరికేది 1 నిమిషం. ఎంత విఐపీలు ఉన్నా మాంగా ఉంటే 2 నిమిషాలు ఉంటాం స్వామి దగ్గర. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉన్నాం. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. లక్షల మంది, వేల మంది క్యూలో ఉంటారు కాబట్టి మనకు కూడా మనసు ఒప్పదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్తో పోయినా కూడా. కానీ డైరెక్టర్ గారు 2 గంటల సేపు మనకి వెంకటేశ్వర స్వామిని స్క్రీన్ మీద నిలబెట్టారు. సార్ మీరు చేసింది అద్భుతమైన పని సార్. ఇది అవతల మా నాగార్జున గారు, హాతీరాం బాబా ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ దాకా ఆయన చేసిన అద్భుతం ఎక్కడికంటే మీరు ఆయన చేసిన ప్రతి సీను, నాకు వచ్చే ప్రతి కాల్లో నాగార్జున గారు ఎట్ట చేస్తారు ఆయన లైఫ్ ధన్యం అంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి అంటుంటే ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నాగార్జున గారికి నాకు
మిగతా వాళ్ళు పోగుతుంటా ఉంటే ఎంత గర్వంగా ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఆయన చరిత్రలో మిగిలిపోతుంది. ఇంతకంటే నాగార్జున గారి కంటే ఇలాంటి రోళ్ళు భక్తుడిగా ఇంకెవరు చేయలేరు. ఇది భక్తి భావంతో చేసి అందరూ చూడాలి ఈ కథని అనే ఉద్దేశంతో చేశాము. ఎంతమంది ఈ సినిమా చూసి కొండకపోతారో అదే తృప్తి మాకు. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. I watched the movie yesterday, and I think I've become a bigger fan of Raghavendra Rao sir and Nagarjuna sir now. Watching the movie, I almost felt like I am actually at the temple in some scenes, and I really cried at the climax. And I'm very happy to be a part of the project, and really happy with the responses that the entire team is getting. Really happy with the love that all of you guys have been showering on us, and keep supporting us, and I hope our film is a huge, 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 huge hit. Thank you. ఎప్పుడో కానీ నా జన్మ ధన్యమైందని చెప్పం. ఈ పిక్చర్ చేయటంతో నా జన్మ నిజంగా ధన్యమైంది. 2 ఫోన్లు, ఎక్కువ ఫోన్లు వచ్చినాయి. 2 ఫోన్లే చెప్తాను. ఒక ఆవిడ ఫోన్ చేసి, బాబు మీరందరూ మీ జన్మ ధన్యమైంది అనుకుంటారు, నిజంగా ఈ సినిమా చూసి మా జన్మ ధన్యమైంది, మీ కాళ్ళకు నమస్కారం, నేను ఫోన్లో ఉన్నాను అని చెప్పింది ఒక ఆవిడ. అంటే మా బంధువే. ఇంకొకళ్ళు ఫోన్ చేసి తిరుపతి కొండని, తిరుపతి క్షేత్రాన్ని వెండితెరపై ఆవిష్కరించారు అని చెప్పారు. ఇంతకన్నా ఈ జన్మకు నాకు కావాల్సిందే లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేను ఏది చెప్పినా ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పాను, స్వామి ముందు ఉండి అబద్ధాలు చెప్పకూడదని. అబద్ధాలంటే పొగడతారని కానీ ఊరిని కావాలని చెప్పడం కానీ. మీరు సినిమా చూశారు, ఒట్టి నాగార్జున కళ్ళతో చూస్తే మామూలుగా చూస్తే విగ్రహం కనపడుతుంది, నాగార్జున కళ్ళతో చూస్తే దేవుడి దర్శనం కనపడుతుందని చెప్పాను. మీరు సినిమా చూశారు, ఒట్టి 2 కళ్ళే ఉంటాయి, మూతి ఉండదు, టోటల్ బాడీ ఉండదు. 2 కళ్ళతో విశ్వరూప దర్శనం చూడటం అంటే నేను చెప్పింది నిజమా కాదా మీరే నిర్ణయించండి. బాబు, ఓన్లీ యూ కెన్ డూ దట్. మామూలుగా దేవుడు చూడటం కాదు, అన్ని అవతారాలని ఒట్టి కళ్ళతో యాక్ట్ చేయటం. పైగా అతను ఉన్న పొజిషను మొత్తం ఇసుక అయిపోయి ఇంతవరకు కవర్ చేసేసుకుని ఆ కళ్ళతో పర్ఫామ్ చేయటం అంటే ఇట్ నాట్ ఎ జోక్. అండ్ నేను చేస్తున్నప్పుడు ఇది చేస్తున్నప్పుడే చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, రామదాస్ 2-3 సార్లే కట్ చెప్పలేకపోయాను. ఈ సాంగ్ తీస్తున్నప్పుడు ఎన్నిసార్లు కట్ చెప్పలేకపోయాను. అదొకటే కాకుండా ఈ సీన్ తీస్తున్న, ఈ సినిమా అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా నాగార్జున పక్కన అమల కూర్చుని ఉంటుంది. అమల కూర్చుంటే ఇది తట్టుకోగలదా, ఈ దృశ్యం పక్కన తన హస్బెండ్ ఉన్నాడు, అక్కడ జరిగే సన్నివేశం అది ఏమవుతుంది అనే ఫీలింగ్తో తీశాను. అదే ఫీలింగ్ వచ్చిందని నాన్న చెప్పాడు. అంటే కొన్ని హార్ట్కి టచ్ చేయటం వేరు, హార్ట్కి టచ్ చేసి దాని రియాక్షన్ బయట అప్పటికప్పుడే బర్స్ట్ అవటం వేరు. అది నేను అనుకున్నది జరిగింది. ఇట్లా ఇవన్నీ కూడా నేను చేయలేదు, ఆ స్వామి నాతో చేయించాడు. నిజంగా మహేష్, నాగార్జున, మై టీం అందరికి థ్యాంక్స్. నిజంగా ఈ సినిమాతో నా జన్మ ధన్యమైంది. థ్యాంక్ యూ. గోవింద్ గోవింద్. రాఘవేంద్ర గారికి బాగా తెలుసు. అండ్ ఈ సినిమా జరుగుతుండగా అడిగాను నేను, సార్ ఈ సినిమాలో బాగా క్లోజ్ షాట్స్ పెడుతున్నారు, ఇంతకుముందు సినిమాల కన్నా ఏంటంటే ఒక చిన్న నవ్వు ఊరుకున్నారు. అండ్ చాలా రోజులైంది ఇంత చక్కటి లాంగ్వేజ్ విని, అండ్ చాలా తృప్తిగా ఉండేది. డైలాగ్స్ కూడా బ్యూటిఫుల్ డైలాగ్స్. ఎక్కడ పాదాలు కడగాలి, దానికి ఏమి రాయాలి, ఏం షాట్లు తీయాలి, దానికి పాట రికార్డింగ్ టైంకే ఒక్కొక్క షాట్ని తీయబోయే షాట్ ఇది. అందుకనే శంకు చక్రాలు అనేది బిగిన నుంచి ఒక ట్రీట్మెంట్కి తీసుకొచ్చాం. అక్కడి నుంచి బాధ్యతలు వచ్చిన తర్వాత శంకు చక్రాలు కూడా క్యారెక్టర్గా క్రియేట్ చేసాం. సో ఇంక్లూడింగ్ సమాధంగానే గాలికి ఎగిరిపోయిన అది వచ్చి సమాధి మీద పడటం, అదే లాస్ట్ షాట్ అనుకుని అనుష్క వచ్చి చూడటం,
చూసి ఏ విధంగా చేసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఇంకేమన్నా ఎక్స్ట్రా రిలేషన్షిప్ ఉందనుకుంటారంటే చాలా ఆలోచిస్తే కానీ ఒట్టి ఆ పోతలు తగ్గిపోవటం. అమ్మాయి చచ్చిపోయిందా, అది 18 రూమ్లో కూడా సరిగ్గా అందరిని అడిగామండి నాకు, దీని ఐడియా మీకు ఏమన్నా అర్థమైందా అని. పూసలు మట్టు పడిపోవటం, ఆమె చచ్చిపోయిందా లేకపోతే బతికిందా లేకపోతే ఏంటి, బంధాలు వదిలించుకుందా అంటే చాలా కష్టం అండి అర్థం చేసుకోవటం. అర్థం కాకపోవటమే అది. అంటే కొన్ని ఆడియన్స్ వదిలేయటం. సో ఇది ఆలోచించిన తర్వాత ఇది కాదు, ఇంకేదో ఆడియన్స్ని ఉలిక్కిపడేటట్టు చేయాలి. నాకు తెలుసు డెఫినెట్గా క్లైమాక్స్ సాంగ్ అయిన తర్వాత, షాల్ పడిన తర్వాత, సాంగ్ అయిన తర్వాత ఆడియన్స్ కాసేపు కూర్చుని కానీ లేవలేరు, అంత హెవీ. దీన్ని ఎన్హాన్స్ చేయడం కొత్తగా ఏదైనా ఆలోచించాలి. చాలా రోజులు ఆలోచించిన తర్వాత దప్పుకుని తట్టిందనమాట. కోరాడు ఇన్ని అవతారాలు వెంకటేశ్వర స్వామి గారిని చూశాను, శ్రీహరి నువ్వు శ్రీహరి అవతారం కలిగో వైకుంఠంలో పాడాడు కదా, నీ అసలు విశ్వరూపం చూపించమని. ఎందుకంటే అన్నమయ్యలో డైరెక్ట్ విశ్వరూపం చూపించాం, అన్నమయ్యకి దీనికి డిఫరెన్స్ ఏం చేయాలని ఆలోచించాను. ఆలోచిస్తే విశ్వరూపం చూపించేసాను. విశ్వరూపం చూపించే టైంకి అంటే హరి హరి అనేటప్పటికి ఇక హరి అంటానికి వీళ్ళు అనుకున్నా మూతి కూడా కవర్ అయ్యి ఒట్టి కళ్ళే ఉండేటట్టు చేయాలి. ఆ కళ్ళక మటుకు విశ్వరూపం కనబడాలి. ఇవన్నీ ప్రతి లైను అనుకుని అంటే నేను దృశ్యం ముందు ఊహించి అది చెప్పి అనంత శ్రీరాము క్లియర్గా అర్థం చేస్తాను. అతను అద్భుతంగా రాశాడు, వేరే అద్భుతంగా చేశాడు. నాకు ఆకలి తీరలే, ఇంకా ఏదో చేయాలి. స్వామి కుప్పగా కూలిపోతే గబుక్కుని 2 చేతులు, ఎందుకంటే యాక్చువల్ విశ్వరూపం చూసినప్పుడు నమస్కారం చేయడానికి చేతులు కంట్రోల్ లేవు. సో విశ్వరూపానికి నాకు విశ్వరూపం అడిగినట్టు విశ్వరూప దర్శనం ఇచ్చావు, నాకు మోక్షం ప్రసాదించావు, నీకు పెద్ద నమస్కారం అని చెప్పేది గబుక్కున చీల్చుకుని 2 చేతులు వచ్చి, అందుకే బయటకు రావడం చూపకుండా ఫ్రేమ్ ఎంట్రీ తీసుకున్నాం అన్నమాట. ఆ ఐడియా వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసిన మంచి అస్సలు పట్టు వచ్చింది. ఒట్టి లేక ఒక మనిషి సమాధి అయిపోవడం ఎండవుతుంది అనమాట. అది వచ్చిన తర్వాత మనం దాటేసాం. క్లైమాక్స్ ఆడియన్స్ ఎవ్వరు ఊహించరు. ఎండ్లో చూపిస్తాం కదా చేతులు ఎలా వచ్చినాయి, ఆ బట్ట ఎల్లిగా అలా లోపలికి వెళ్ళిపోవటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాకు ఎక్కువ ఇదే ఆలోచిస్తూ ఉంటే వచ్చింది. అది కూడా ఇవన్నీ కూడా ఆ స్వామి నాకు ఇచ్చిన ఐడియాస్ లాగా ఫీల్ అవుతున్నాను. దాని మీద రీరికార్డింగ్ అప్పుడు కూడా వేరేవాడిని అడిగాడు, అంటే మీరు ఏమనుకుని తీశారు ఇదని. ఈ దండాన్ని సరే ఇంకో పక్కన 2-3 ఉంటే ఒక్కొక్కటి చెప్పారు. ఇది 2 చేతులు చూపించడం అర్థం, నాతో పాచికలు ఆడావు కదా, పాచికలు చేత్తోనే ఆడతారు కదా, ఆ ఉద్దేశంతో అందరినీ అన్నమాట. అన్నిచ్చి దీని వెనక ఇది ఉద్దేశం, ఇది విశ్వరూప దర్శనం జరిగే టైంకి యువర్ హ్యాండ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. బట్ సమాధి అయిపోయిన తర్వాత ఆఖరి శ్వాసకి ఒక్కసారి గట్టిగా తీసుకుని ఒక్కసారి వదిలేస్తే ఎలా ఉంటుంది 2 చేతులు ఫోర్గ్రౌండ్లోకి వస్తే అనే ఐడియా వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్. నిజంగా ఐఎమ్ ఏబుల్ టు సీ ది పిక్చర్. డైరెక్టర్ ఏంటంటే తీయబోయేది కనుక క్లియర్గా ఉంటే మైండ్లోనే పిక్చర్ చూసేస్తాం. ఆ షాట్ ఎప్పుడు తీద్దామా. పాపం ఏంటంటే అతను కూడా అద్భుతంగా రియాక్ట్ చేశాడు సౌరభ్ జైన్. ఆ రియాక్షన్ ఇవ్వటం, నాగార్జున అబ్బాయి చేసి చూడకూడదు, తల ఇలా పెట్టాలి. సో మేము షాట్ తీసాను, చాలా అద్భుతంగా వచ్చింది, కంగ్రాచులేట్ చేస్తున్నాం. నాగార్జునకి ఏం చేశాడు అప్పుడు మానిటర్లో చూసి సౌరభ్ దీన్ని కంగ్రాట్ చేసి బెస్ట్ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా చేశాడు బాబు. అలా ఈ పిక్చర్లో ఏ అద్భుతమైన సన్నివేశం కానీ
పాచికలు ఆడే సన్నివేశం కానీ ఏ ప్లేస్లో ఆడాలి, ఎట్లా ఆడాలి, ఇటువంటి ఎవరైతే మీ అందరూ ఏది చూసి అద్భుతం అనుకుంటున్నారో అవన్నీ ఎర్లీ మార్నింగ్ నాకు కళ్ళలో లీలగా ఆలోచిస్తూ ఉంటూ వచ్చిన సీన్లు అనమాట. ఇవన్నీ ఆయనే ఇన్స్పిరేషన్తో పంపించాడని నా నమ్మకం. గోవింద్ గోవింద్.